హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలా గోదావరి తీరము ఎంత బాగుందో చూస్తున్నారా? పౌర్ణమి రోజు ఇలాగే స్నానం చేస్తే గోదావరిలో స్నానం చేస్తే చాలా మంచిదండి. మనకున్న ఏమన్నా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఉదయాన్నే స్నానం చేసేసి కొంచెం తెల్లవారింది కానీ ప్రొద్దున్నే గోదావరిలో స్నానం చేసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే మాత్రం గోదావరి వాటర్ కొన్ని తెచ్చిపెట్టుకొని ఉంటాం కదా ఆల్రెడీ, అవి తెచ్చుకొని వాటర్లో వేసుకొని స్నానం చేసినా సరిపోతుంది. ఒకవేళ గోదావరి వాటర్ గంగా వాటర్ లేకపోయినా పర్లేదు, దాదాపుగా చాలా మట్టుకు ఉంటాయి, లేకపోయినా పర్లేదు. కొంచెము బకెట్ నీళ్ళల్లో కొంచెం అంత పసుపు వేసి గంగా అని అనుకొని స్నానం చేసి కార్తీక దామోదరుని తలుచుకొని స్నానం చేసినా సరిపోతుంది. తర్వాత ఇంకా తులసి కోటను అలంకరించుకొని తులసి కోటను పువ్వులతో రంగవల్లులతో అలంకరించుకొని తర్వాత వత్తులు ఆల్రెడీ తడిపి పెట్టుకుంటారు కదా ముందు రోజే. 365 వత్తులు కొందరు పెట్టుకుంటారు, కానీ 720 వత్తులు పెట్టుకోవాలి అంటున్నారు. ఎందుకంటే 365 వత్తులు అంటే అందులో ఒక్క వత్తి మాత్రమే, రోజుకు ఒక వత్తి మాత్రమే అంటున్నారు. కాబట్టి 720 వత్తులు తడిపి పెట్టుకోవాలి. లేదు అంటే అందరూ ఒక నోము తడిపి పెట్టుకుంటారు, 11 మందిని ముట్టిస్తారు. అలా ముందు రోజే తడిపి పెట్టుకొని పౌర్ణమి రోజు తులసి దగ్గర జామకాయలు, ప్రసాదం, అటుకులు, బెల్లము, పెరుగు అటుకులు, కొబ్బరికాయ ఇలా అన్నీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటారు. శ్రీమన్నారాయణుడు అలా ప్రసాదంగా పెట్టుకొని అమ్మవారిని ఫస్ట్ ఆహ్వాన చేసేసి ఫస్ట్ పసుపు గణపతిని చేసుకోవాలా, మళ్ళీ పసుపు గౌరమ్మని కూడా చేసుకొని తులసి దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఆచమనం చేసేసి గణపతిని ప్రార్థించుకొని ఆచమనం చేసేసి తర్వాత ధ్యాన శ్లోకం చదువుకొని తులసీమాతకి భక్తితో భక్తితో సమర్పించేసి పంచోపచారాలు సమర్పించేసి తర్వాత తులసి స్తోత్రం చదువుకొని మళ్ళీ తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించేసి హారతి ఇచ్చేసి తర్వాత ఈ వత్తులు వెలిగించుకోవాలి. అది ప్రొద్దున్నే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకుంటే చాలా మంచిది. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో ముట్టించుకుంటే చాలా మంచిది. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి విశేషమైన చంద్రుని వెలుగు ఉంటుంది కాబట్టి సాయంత్రం చంద్రుడిని పూజ చేసుకోవటము, మళ్ళీ ఆ చంద్రుని వెలుగులో వెండి గిన్నెలో పాలు పోసి పెట్టి ఆ రాత్రి నైట్ వరకు ఉంచేసి తాగటం. తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు చాలా విశేషం. అన్ని పౌర్ణములు అంటే విశేషం కాబట్టి ఈరోజు కొందరు సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారు, లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు. ఇంట్లో అయ్యగారిని పిలిపించుకొని చేసుకుంటే చాలా మంచిది. అలా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మామూలుగా అయితే ఎక్కువ మట్టుకి 365 వత్తులు, 720 వత్తులు, ఒక నోము అలా వెలిగించుకుంటారు. మళ్ళీ ఉసిరికాయ దీపాలు ఈరోజు కంపల్సరీ. ఇంకా ఈరోజు అయితే దానాలు చేయని వాళ్ళు ఉంటే మళ్ళీ దానాలు చేశారు. యాక్చువల్లీ కార్తీక మాసం అంటేనే దీపదానంకి స్పెషల్ కాబట్టి ఇంకా అది ఇది అని ఈరోజే దానం చేసుకోవాలని ఏమీ లేదు. కానీ కార్తీక పౌర్ణమి ఇంపార్టెంట్ కాబట్టి ఈ పౌర్ణమిలో కంపల్సరీ దీపదానము కంపల్సరీ ఉంటుంది. కాబట్టి
గుళ్ళోకి వెళ్తే అయ్యగారు అన్నీ పెట్టుకొని కూర్చుంటారు కాబట్టి ఆయనకి ఇంత దక్షిణ ఇచ్చేసి దానం ఇచ్చేసి వస్తే సరిపోతుంది. ఎందుకంటే అయ్యగారి దగ్గర అన్నీ ఉంటాయి. బియ్యము, కొబ్బరికాయ, గుమ్మడికాయ, సాలగ్రామము అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఇంకా గుడిలో వెళ్ళి ఈ పౌర్ణమి రోజు మాత్రం అన్నీ పెట్టుకొని కూర్చుంటారు అయ్యగారులు. మనం వెళ్ళి దక్షిణ ఇచ్చేసి మనం సాహిత్యం ఏమైనా ఉంటే ఇచ్చేసి హాయిగా దండం పెట్టుకొని కృష్ణార్పణమని అక్కడ ఉన్న అన్నీ సమకూర్చి ఉన్న తట్టని అయ్యగారితో సంకల్పం చెప్పించుకొని ఇచ్చేస్తే సరిపోతుంది.